హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బోన్లెస్ చికెన్ ఫ్రై అండి ఇది. బోన్లెస్ చికెన్ తీసుకొని ఫ్రెష్గా ఉన్నదాన్ని బాగా కడిగి వాటిని మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం ఎప్పుడైనా సరే ఫ్రై చేస్తున్నప్పుడు ఎక్కువ మ్యారినేట్ చేసుకుంటే, ఎంత టైం చేసుకుంటే మ్యారినేట్ అంత బాగా టేస్ట్ అయితే వస్తుంది. సో ఎక్కువ టైం ఉండేలాగా చూసుకోండి. హడావుడిగా అప్పటికప్పుడు కలిపేసుకొని ఫ్రై చేసుకోకుండా ఇలా ముక్కలన్నిటినీ సన్నగా తరిగిన తర్వాత ఇందులోకి పెప్పర్, అలాగే పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా ఈ మొత్తం కూడా వేసుకొని బాగా కలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, వెనిగర్, అలాగే ఇంకా మనం కలపాల్సిన క్వాంటిటీస్ చాలానే ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మైదా పిండి మొత్తం వేసుకొని బాగా కలపండి. ఇప్పుడే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి. నిమ్మరసం వేయడం వల్ల ముక్కకి జ్యూసీగా బాగా పడుతుంది, టేస్ట్ మరి కాస్త ఎక్స్ట్రా యాడ్ అవుతుందనే చెప్పొచ్చు. ఇలా మొత్తం యాడ్ చేసుకొని కలిపిన తర్వాత దీనిని మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత టైం మనం మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది, గుర్తుంచుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేడి ఎక్కిన ఆయిల్లో ఫస్ట్ వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే ముక్క బాగా కుక్ అవుతుంది లోపల కూడా. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత అంతా పక్కన తీసి పెట్టుకోండి. మీకు ఇష్టమైతే ఇందులోనే పచ్చిమిరపకాయలని సాల్ట్తో కలిపి ఫ్రై చేసుకొని వాటికి మంచిగా పెట్టుకోవచ్చు. ఆ రెండిటి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఆనియన్తో కూడా తినొచ్చు అనమాట. ఇలా ఎంతమంది తింటారో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇక టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. స్పైసెస్ కానీ మనం చేసుకున్న దానికి రెస్టారెంట్లో దానికి చాలా టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇంట్లో చేసుకునేది రెస్టారెంట్లో కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది, అదేవిధంగా హెల్దీ కూడా. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.